ఫ్రెండ్స్, పోకో F6 మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ మొబైల్ కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. బడ్జెట్లో ఇన్ఫినిక్స్ అయితే ఒక మంచి ఫోన్ తీసుకొచ్చింది. అలాగే మనకి రియల్మీ నుంచి కూడా రియల్మీ GT60 అనే ఒక మొబైల్ అయితే వచ్చింది. మనకి పోకో ఆగుతుందా, పోకో నుంచి కూడా పోకో F6 అనే ఒక మొబైల్ అయితే వచ్చింది. ఈ మొబైల్ అసలు కొనొచ్చా, ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ మొబైల్ వర్తా కాదని బట్ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో మనకి ప్రాసెసర్ అని చెప్పొచ్చు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్. ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్ తో మనకి ఏ మొబైల్ అయితే లేదు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఫస్ట్ టైం పోకో F6 లో అయితే ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చాలా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. పోకో అంటేనే మనకి బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉన్న ప్రాసెసర్ని అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళైతే ఫ్లాగ్షిప్ లెవెల్లో ప్రాసెసర్ని అయితే దాదాపు 30,000 లోపే వీళ్ళైతే తీసుకొచ్చారు. మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్ మొత్తం ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొబైల్ మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే HDR10+ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ అలాగే 12-bit డిస్ప్లే, 2400 నిట్స్ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేశారు. అండ్ అలాగే ర్యామ్ చూసుకుంటే 2 వేరియంట్లో ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 12GB ర్యామ్ అయితే ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇందులో కూడా 2 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. 256GB ఒకటి ఉంటుంది, 512GB ఉంటుంది. స్టోరేజ్ స్పీడ్ చూసుకుంటే మనకి UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది సోనీ సెన్సార్. మనకి ఇందులో OS ఉంటుంది, EAS ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి బాక్స్ లో 120 వాట్స్ మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అండ్ అలాగే సైడ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. వీళ్ళైతే గ్లాస్ కానీ అలాగే మెటల్ కానీ ఏమి యూజ్ చేయలేదు. గ్లాస్ కానీ మెటల్ కానీ ఏమి యూజ్ చేయలేదు. మనకి బ్యాక్ సైడ్ అండ్ అలాగే సైడ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూడడానికి కొంచెం లుకింగ్ అయితే చాలా బాగుంది. మనకి రియల్మీ GT60లో చూసుకుంటే బట్ అది కూడా మనకి సైడ్స్ అండ్ బ్యాక్ ప్లాస్టికే, కానీ వాళ్ళైతే మ్యాట్ ఫినిషింగ్ తీసుకురాలేదు. బట్ డిజైన్ పరంగా బ్యాక్ సైడ్ చూడడానికి కొంచెం మీకు ఈ పోకో F6 అయితే చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకున్నా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో కంపేర్ చేస్తే విక్టర్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మీకు చాలా మంచి ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు ఫ్రంట్ గ్లాస్ కి అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ మనకి 1.5K డిస్ప్లే అయితే ఉంది. మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి వీళ్ళైతే డిస్ప్లేలో కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు. మనకి 1.5K రెజల్యూషన్స్ అయితే ఈ మొబైల్ అయితే మనకి అయితే వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి 12-bit బట్ మనకి 10-bit కాదు, 12-bit డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 2400 నిట్స్ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. మనకి డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇందులో అయితే మీకు వైడ్ వన్ L1 అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అయితే మీరు HD క్వాలిటీలో అయితే చూసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇష్యూ లేదు. డిస్ప్లే పరంగా మాత్రం దీనికి మనం వంక పెట్టాల్సిన పని అయితే లేదు. ఈ ప్రైస్ పాయింట్ లో డిస్ప్లే మీకు ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. చాలా హై క్వాలిటీ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ అంటే. బట్ డిస్ప్లే అయితే మీకు సూపర్ గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు. మనకి పోకో అనే కాదు, MIలో కానీ అండ్ రెడ్మీలో కానీ వీళ్ళైతే AMOLED స్క్రీన్ తీసుకొచ్చినాం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తారు. బట్ వాళ్ళకి ఏంటో వాళ్ళు బడ్జెట్ ని సేవ్ చేయడానికి ఏమో కానీ తెలియదు కానీ బట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ని ఎక్కువ తీసుకొస్తారు. 25,000 పెట్టిన కానీ ఈసారి మాత్రం చేంజ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఇందులో మనకి ఫస్ట్ టైం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. వరల్డ్ లో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్ మనకి ఏ మొబైల్ అయితే లేదు. వీళ్ళైతే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. బట్ వీళ్ళైతే 8 సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. బట్ మనకి 8 Gen 1 మనకి ఎలా ఉంటుందో మాక్సిమం ఆ రేంజ్ లో అయితే ఉంటుంది మీకు. ఇక నెక్స్ట్ కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. బట్ మీరైతే వీడియోస్ తీసేటప్పుడు మీ వీడియోలో కానీ అండ్ అలాగే ఫొటోస్ తీసేటప్పుడు మీ చేతులు షేక్ అయినా బట్ వీడియోలో కానీ ఫొటోస్లో కానీ షేకింగ్ అయితే ఉండదు. అండ్ అలాగే మీకు ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది మీకు ఫాస్ట్
స్టోరేజ్ అని చెప్పొచ్చు. ర్యామ్ కూడా మీకు LPDDR5X ర్యామ్ తీసుకొచ్చారు. మొబైల్లో మనకి కూలింగ్ సిస్టమ్ తీసుకుంటే పోకో ఐస్ కూల్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకి గేమ్స్ అన్నా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మనకి కూలింగ్ సిస్టమ్ కూడా ఈ బడ్జెట్లో వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో మనకి IP64 రేటింగ్ అయితే ఉంటుంది. IP68 కాదు, IP64 రేటింగ్ ఉంటుంది. మనకి చిన్న చిన్న రైన్ చినుకులను కానీ మన చెమటను కానీ ఈజీగా అయితే సర్వే అయితే అవుతుంది. కానీ మీరైతే డైరెక్ట్ నీళ్ళలో ముంచారనుకోండి ఫోన్ పాడైపోతుంది. అండ్ అలాగే ఈ మొబైల్ అయితే మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఇక ఈ మొబైల్ మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి హైపర్ ఓఎస్ అయితే ఇదైతే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే వస్తుంది. మనకి హైపర్ ఓఎస్ అంటే మనకి షామీ డివైజర్లో మనం చూస్తుంటాం, రెడ్మీలో. ఇందులో కూడా మనకి హైపర్ ఓఎస్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ అప్డేట్ చూసుకుంటే 3+4 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 3 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే 4 years వరకు అయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 3 స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. 8GB + 256GB అండ్ అలాగే 12GB + 256GB, 12GB + 512GB. వీళ్ళు తీసుకురావడమే 256GB వేరియంట్ తీసుకొచ్చారు, బేస్ వేరియంటే. బట్ మనకి స్టోరేజ్ లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే మనకి 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 30,000 అయితే పెట్టారు. అండ్ అలాగే 12GB + 256GB ప్రైస్ చూసుకుంటే 32,000 పెట్టారు. అండ్ అలాగే 12GB + 512GB ప్రైస్ చూసుకుంటే 34,000 అయితే పెట్టారు. వీళ్ళైతే బ్యాంక్ సంబంధించిన కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తే ఇన్స్టాంట్ గా 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ పెడితే దానికి వచ్చే వాల్యూ కంటే ఇంకొక 2,000 ఎక్స్ట్రా అయితే వీళ్ళైతే డిస్కౌంట్ అయితే చేస్తున్నారు. టోటల్ గా మనకి బ్యాంక్ ఆఫర్ అండ్ అలా ఎక్స్చేంజ్ చూసుకుంటే మనకి 4,000 అని చెప్పొచ్చు. మనం బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ఈ 4,000 పోతే మనకి 26,000 అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే ఇది ఫస్ట్ డే అయితే కొనండి. మే 29వ తారీఖు అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు అయితే మీరు ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటే కొనవచ్చు. ఆ రోజు కొంటే మీకు ఇంకొక సంవత్సరం అయితే వారంటీ అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.